యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిజంగా మారిపోయిందంటారా? లేదు మావయ్య గారు, ఖచ్చితంగా శృతి ఏదో స్కెచ్ తోనే వచ్చింది. నమ్మకూడదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవునమ్మా, దుష్టల్ని దూరంగానే ఉంచాలి. సుబ్బు, సుస్మిత, మీరెళ్ళి బ్యాగ్ తెచ్చుకోండి. మీ కొత్తిల్లు దగ్గర దింపుతాను. అలాగే అక్క, పద. మీరా? మరి నీకోసం టాటాలు బిర్లాలు వస్తారా? నీకు అప్పిచ్చిన పాపానికి మేమేగా వస్తాం. ఆ చూపేంటి? ఆయన నువ్వు అక్కడ చేసిందేంటి చూసారా? అందుకే అడిగేది, మీ అమ్మ తోడు. ఏం ప్లాన్ వేశావు? డబ్బులు వచ్చేవేనా? నేనేమి ప్లాన్ చేసుకుని రాలేదండి. మారి నేను మనస్ఫూర్తిగా క్షమించమని అడగడానికి వెళ్ళాను. ఏంటమ్మా మారిపోయావా? నువ్వు ఊరుకోవయ్యా, మా దగ్గరేంటమ్మా మీ అమ్మ తోడు. ఆపండి. మీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు, కానీ ఇదే నిజం. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, పథకాలు ఇలాంటివేమీ ఉండవు. ఏం మాట్లాడుతున్నావు శృతి? కనకవత్తయ్య తన ఇంట్లో ఉండొద్దన్నారు. ఇప్పుడు నాకు నిలువ నీడ కూడా లేదండి. ఇది నేను చేసిన దానికి నా జీవితం అని తెలిసొచ్చి ఇకనైనా నేను మంచి మనిషిగా ఉండాలని మారిపోయాను. లేదు లేదు లేదు, నువ్వింత బాధగా చెప్పినా మాకు నమ్మబుద్ధే కావట్లేదు. మాకన్నా నిజం చెప్పు, మీ అమ్మ తోడు. ఇది నిజమే కాదు, అసలు నిజమేంటో చెప్పు శృతమ్మా. మేమెవ్వరికీ చెప్పము. నీ ప్లాన్ ఏంటి? మీకు చెప్తే అర్థం కాదా? ఏ ప్లాను లేదు, స్కెచ్ లేదు. ఇప్పటికే నేను చాలా తప్పులు చేశాను. ఇంకా నేనెవ్వరినీ ఇబ్బంది పెట్టను. నేను మారిపోయాను మారిపోయాను మారిపోయాను. మరి అక్షర వాళ్ళు నమ్మలేదుగా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మారానని నాకు తెలుసు, నా అంతరాత్మకి తెలుసు. నేను ఇంకెవ్వరికి హాని తలపెట్టను, ఎవరి దాంట్లో కలగజేసుకోను. నా బతుకేదో నేను బతుకుతాను. ఆహా, నువ్వింత సడన్ గా బుద్ధి తెచ్చుకొని మారిపోతే మొత్తం కలిపి 30 కోట్లు తీసుకున్నావు. మరి మా పరిస్థితి ఏంటి? మాకే టోపీ పెడతావా? లేదు భూపతి గారు, నేను కష్టపడి ఏదో పని చేసి సంపాదించి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఏంటేంటేంటేంటి? నువ్వు కష్టపడి ఏదొక పని చేసి సంపాదించి ఇచ్చేస్తావా? నువ్వు ఇవ్వాల్సింది 3000 అనుకుంటున్నావమ్మా? కూలి డబ్బుల్లో రోజుకో 100 ఇయడానికి 30 కోట్లు మీ అమ్మ తోడు. దానికి ఇప్పుడు నేను బ్యాంక్కి కన్న వేయాలా? అలాంటి పనులు నేను చచ్చినా చేయను. అలాంటి ఆలోచనలే నేను చేయను. కావాలంటే మీరెవరి దగ్గరైనా నాకు డబ్బులు ఇప్పించి మీరు తీసుకోండి. అంతా తెలిసి నీకెవడిస్తాడు? మరి మీకంతా తెలిసి మీరు నేను ఎలా ఇస్తాననుకుంటున్నారు? మౌ, అలా ఇస్తాను ఇలా ఇస్తాను అన్నావుగా. ఇప్పుడు చెప్తున్నాను కదా జాను గారు, ప్లీజ్ దయచేసి కొన్ని రోజులు మీరు నా వెంట పడకండి. నన్ను ఇబ్బంది పెట్టకండి. మీతో నన్ను చూసినా నేను మారానని చెప్పినా అసలు ఇంకెవ్వరూ నమ్మరు. నేను మారానండి, మారిపోయాను, నమ్మండి. నేను మారిపోయాను. మారిపోయాను. ఏంటయ్యా ఇది? ప్లేట్ ఇలా పిరాయించేసింది. అది మారిపోయినా మరి మనల్ని మాత్రం 30 కోట్లు ముంచేసింది కదయ్యా. నాకేమీ అర్థం కావట్లేదు. మీ అమ్మ తోడు. నాకు మాత్రం అర్థం అవుతుందా? ఈ రోజు కాకపోతే రేపన్నా ఇస్తుందిలే అని నమ్మకంతో ఉన్నా. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయిందే జాను. ఒక పక్క అక్షర, ఒక పక్క వాము.
అక్షర వెహికల్ అయితే ఓరి నాయనోయ్, వరదరాజుల్ని కనిపెట్టడానికి వెళ్ళిపోయిందో ఏంటో. దీనికోసం ఇటొచ్చి దానివల్ల అటు వదిలేసంగా. అడకత్తర్లో పోక చెక్కల అయిపోయింది కదా మన బతుకు. అవునయ్యా, మీ అమ్మతోడు వరదరాజుల గురించి అక్షరకి తెలియకుండా ఉంటే బాగున్నావు. అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఆ, సుబ్బుని సుస్మితని ఇప్పుడే కొత్తింట్లో దించేసి వస్తున్నానమ్మా. అక్క వాళ్ళందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారమ్మా. నేను విజయవాడ వచ్చాను. అవునా? మార్కెట్ రోడ్లో ఉన్నాను అక్షర. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. ఇంటికి వెళ్దాం. సరేనమ్మా. రేపు షూటింగ్ ప్లాన్ చేశాను డైరెక్టర్ గారు. నా నటనతో కోసేయడానికి ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నా. ఏవండి? ఏమండినా ఈ గొంతు? ఏవండి? అగో, ఎక్కడికే కాలు పెడుతున్నావు? బయట పెట్టు. ఏవండి? ఆపే, ముందా కోత ఆపే. ఫీలింగ్గా ఫేస్ పెట్టి ఏం ప్లాన్ వేసుకొచ్చావే? ప్లాన్స్ ఏమీ లేవండి. నా లైఫ్ ఇంకా మీతోటే. ఏంటి 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 అందరి లైఫ్లు నాశనం చేసిన నీకు నాతో వైఫ్గా లైఫా? ఎవరికి చెప్తున్నావే కథలో? ముందు బయటికి బా. నేను మారిన మనిషిలా వచ్చానండి. నీలాంటి మృగం ఎప్పటికీ మారదండి. నా తప్పులన్నీ క్షమించేయండి. నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపవే నీ వేషాలు. నీకు నీ కనకం వస్తుందిగా. ఆవిడ నన్ను బయటికి గెంటేసింది. దయ్యానికే దయ్యం బుద్ధులు నచ్చలేదా? మీ కోపంలో న్యాయం ఉందండి. నేను చేసిన పనులు అటువంటివి మరి. ఇక నేను ఎప్పుడూ చేయనండి. బుజ్జమ్మత్తయ్య ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణలు అడిగాను. ఓహో, నేనిప్పుడు మారిపోయానండి. మీరైనా నన్ను క్షమించండి. మీ భార్యగా నేను మీ మాటే వింటూ మీ కాళ్ళ దగ్గరే పడుంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. నన్ను క్షమించండి. ఓహో, అటో సీన్ పడిందా? క్షమించేశారా మరి? నీ కుట్రలు కుతంత్రాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు నిన్నెందుకు క్షమిస్తారే? అయ్యో, నేనిప్పుడు మారిపోయానండి. మీరైనా నన్ను క్షమించండి. మీ భార్యగా నేను మీ మాటే వింటూ మీ కాళ్ళ దగ్గరే నేను పడుంటాను. చిచి, ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. చిచి, లేలే. నీలాంటి దాన్ని ముట్టుకున్నా నీ పాపాలు నాకొచ్చేస్తాయి. అయ్యో ప్లీజ్ అండి. ఇక నా వల్ల ఎవరికి ఏ కీడు జరగదండి. నేను బుద్ధిగా ఉండిపోతాను. నమ్మండి ప్లీజ్. నువ్వేదో స్కెచ్ చేసుకొచ్చావని తెలుస్తుంది. నీ డ్రామాలకు నేను పడను. మర్యాదగా పో. నేను ఏ దురుద్దేశంతోనూ రాలేదండి. ఇక నా మిగిలిన జీవితాన్ని మీతో మంచిగా బతకాలన్న సదుద్దేశంతోనే వచ్చాను. ఏదో ఒక మూల ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి నాకు. నీకు శ్మశానంలో తప్ప ఎవ్వరూ ఎక్కడ చోటివ్వరే. నీ నాటకాలు కట్టిపెట్టు. వెళ్ళా. అలా మాట్లాడకండి. నేను మారానని నిరూపించుకునే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి ప్లీజ్. నేను నీలా మారితే తప్ప అది జరగదు. కాబట్టి అది జరగదు, ఇది జరగదు. ఏమండి ఏమండి ప్లీజ్ అండి. నోర్మై, నీ ఆస్తి నీకు రాదు. నీ ప్లాన్లు నా దగ్గర వర్కౌట్ అవ్వవు. పో. నేను వెళ్ళనండి. మీరు నన్ను ఇంట్లోకి రమ్మని పిలిచే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను మారానని నా మెళ్ళో 3 ముళ్ళు వేసినా మీరైనా నన్ను నమ్మాలి. నమ్మే వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. మీరు పిలిచే వరకు నేను గేట్ దగ్గరే వెయిట్ చేస్తాను. నన్ను పడేలేవే. కాసేపుంటే కాళ్ళు నొప్పులు పుట్టి ఆకలికి ఆగలేక నువ్వే పోతావు. నిన్ను జీవితంలో నమ్మను.
నేను చేసిన దుర్మార్గాలకి నన్ను కట్టుకున్న నా భర్త కూడా నన్ను నమ్మట్లేదు. నేను మారిపోయానండి. మీరు నమ్మే వరకు నా ప్రాణం పోయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తాళి కట్టిందెవరో చూసారా? మేడం, మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తోంది. మీ ఆరోగ్యం పాడైపోతుంది. కనీసం కొంచెమైనా తినండి మేడం. ఏయ్! నా పరువు తీసిన నా శత్రువు అంతు చూసే వరకు, నా కూతురు మళ్ళీ నా ఇంటికొచ్చే వరకు, నా ఆరోగ్యం చెడినా నేను ఏమైపోయినా పర్లేదు. ఐ డోంట్ కేర్. ఏమీ తినను, ఏమీ తాగను. పో, గెట్ అవుట్. చిరు 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 చిరుగాలై నీకు పిరిపోసిన చేతితో సుడి 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 సుడిగాలై ఆ ఊపిరి తీస్తది కాసుకో. పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపం పండిన రోజున. మీ రాజకీయ భవిష్యత్తుకే ఎసరు కావచ్చు. శివం శివం భవహరం హరం. బియ్యానికి డబ్బులు ఇచ్చేసావుగా? ఇచ్చేసా అన్నయ్య. కొత్త రెస్టారెంట్ ఎలా సాగుతుందిరా? దానికేనన్నా ఓహో అంటూ వెళ్తుంది. చూసావటే? అమ్మమ్మ, నీకు ఒక విషయం చెప్పాలి. అమ్మకి అరవింద్ నాన్నకి మ్యారేజ్ అయింది. తెలుసమ్మా, అమ్మ చెప్పింది. ఓ తెలుసా? ఓకే ఓకే. అవునమ్మమ్మ, సర్ప్రైజ్ గా వచ్చావు. ఏంటి సర్ప్రైజ్? రేపు ఒక విశేషం ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం. రేపా? ఏంటబ్బా? ఏంటమ్మమ్మా? మీ పుట్టినరోజమ్మా. హై, కరెక్టే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బుజ్జి. నీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిన్ని. థ్యాంక్ యూ. అందుకే వచ్చానమ్మా. థ్యాంక్ యూ అమ్మమ్మ. నిజంగా మనం లక్కీ కదా చిన్ని. బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే రోజు పుట్టాం. అవును బుజ్జి, ఒకే మదర్కి పుట్టుంటే ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేది. ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టారు చిన్ని.
నీతో నాన్న అమ్మ అని పిలిపించుకునే భాగ్యమే మాకు లేదురా. చిన్ని ఇలారా. ఎలా ఉంటుంది ఒక తల్లి కడుపున పుడితే నేనింత సంతోషంగా ఉండగలను? నువ్వు వదిన బిడ్డవే అయితే నేను మీ అమ్మే మిగిలేవాళ్ళం. మాకు పిల్లలే ఉండేవాళ్ళు కారు. అది కలలో కూడా ఊహించుకోలేను తల్లి. డాడీ, నేను మీ కూతుర్ని కాదు. చిన్ని, నాకు తెలుసు. చిన్నికి తెలిసిపోయిందా? ఎలా తెలుసు అంటుంది. ఈయన తట్టుకోలేరు. ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఏంటమ్మా నువ్వు అనేది? ఏదో జోక్ చేస్తుందిలే రాజేష్. లేదన్నయ్య, నువ్వు చెప్పు చిన్ని. నీకేం తెలిసింది? నువ్వు నా కూతురు కాకపోవడం ఏంటి? చిన్ని చెప్పు. చెప్పు చిన్ని. చిన్ని చెప్పు. ఏం లేదు రాజేష్. అవును రాజేష్, ఏం లేదు. ఏం లేకుండా ఆ మాట ఎలా అంటుందో దినా? నువ్వు చెప్పు చిన్ని. అయ్యో డాడీ, నేనేం చెప్తున్నానంటే, నేను నీ కూతుర్ని కాదు, నీ ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని. నువ్వే కదా డాడీ నన్ను నీ ప్రాణాన్ని అంటావు. అదే చెప్పాను. కాసేపు టెన్షన్ పెట్టించావు కదమ్మా. చెప్పా కదా రాజేష్, ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు టెన్షన్ పెట్టించడంలో ఇది దిట్ట. కరెక్టే వదినా. ఇంకా మీరు వెళ్ళి ఆడుకోండి. రేపు నీ బర్త్డేకి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలవండి. సరే. మేము కొత్త రెస్టారెంట్కి వెళ్తామమ్మా. సరే రాజేష్, మేం కూడా వెళతాం. అమ్మా, సాయంత్రం త్వరగా వచ్చేస్తా. కబుర్లు చెప్పుకుందాం. కబుర్లంట. దీనికి ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదే. ఎంత పెరిగినా తల్లి దగ్గర చిన్నవాళ్లే రాదమ్మా. కదా అత్తయ్య గారు? అవునమ్మా, వచ్చే కబుర్లు చెప్పుకుందాం. వస్తానమ్మా, పదండి. అలాగే వస్తానమ్మా. వస్తాను. వస్తాం అత్తయ్య. ఇందాకంతా కంగారు వచ్చేసిందమ్మా. ఎలాగూ బుజ్జి ముందు తాళి కట్టి మంచి పని చేసావు బాబు. లేకపోతే దాని ముందు ఏం మాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుందోనని తెగ కంగారు పడిపోయేదాన్ని. ఆ రోజు అనుకోకుండా అలా కలిసొచ్చేసింది అత్తయ్య.
కానీ చిన్ని విషయం రాజేష్కి తెలిస్తే ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని తెలియనివ్వకూడదు. తెలిస్తే రాజేష్ తట్టుకోలేడు. పెద్ద సమస్య వస్తుంది. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒక్క మాట కూడా జారకూడదు. అవునన్నయ్య గారు, తెలిస్తే రాజేష్ ఊరుకోడు. తన మాటల్లోనే తెలుస్తుంది. నా కూతురు జీవితము నాశనమైపోతుంది. నాశనమైపోతుంది. అమ్మా, ఎందుకలా అయిపోతున్నావు? అప్పుకేం జరగదమ్మా. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. లేదమ్మా,